ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతా ఎడ్యుకేషన్ గురించి స్కూల్స్ పిల్లలు వెళ్తున్నారని. చాలా గవర్నమెంట్ స్కూల్స్ పోయి ప్రైవేట్ స్కూల్స్, కోచింగ్ సెంటర్స్, స్కూల్స్ వాటిల్లో చేరటం మొదలైంది. ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిని రిపేర్లు చేసి జనాన్ని తీసుకెళ్తున్నారు. ఆ డెవలప్మెంట్ మంచిదేనా? సరిగ్గా జరుగుతుందా? ఇప్పుడు స్కూళ్ళకి డబ్బు ఖర్చు పెడతామంటే వద్దని ఎవరు అనరు. కానీ డబ్బు వల్ల స్కూళ్ళు బాగుపడుతున్నాయంటే అంతకంటే భ్రమ ఇంకోవట్లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మనం మన పిల్లలకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 95,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక్కొక్క బిడ్డ మీద. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే ఒక్కొక్క బిడ్డ మీద 95,000 రూపాయలు. పొట్టగొస్తే అక్షమ్మక్క 180 మందికి రావట్లేదు. ఖర్చు వద్దని నేను అన్నాను. కానీ ఖర్చు పెట్టిన మాత్రం చేత విద్య వస్తుందంటే మనం మోసం చేసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో దేశంలో చాలా రాష్ట్రాల్లో విద్య బాగోలేదు అంటే ఇంకా డబ్బులు ఖర్చు పెట్టినాం. 10,000 కోట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ చేసినాయి. కేజ్రీవాల్ ప్రభుత్వం అక్కడ చేశారు. వీళ్ళకి మొదలే కదా సార్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే వీళ్ళు మొదలెట్టు 2 ఏళ్ళు 1 ఇయర్ 2 ఇయర్స్ అయింది వీళ్ళకి. స్కూల్స్ ముందు అసలు లోపలికి వెళ్ళడానికి వీలు లేని స్కూల్స్ దారిలోకి వచ్చి తర్వాత చదువు చెప్తాం అనేది తర్వాత సంగతి కాదంట. గవర్నమెంట్ కాదు, ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్స్ బట్టి కొట్టి తిట్టి చేయించి చేయడానికంటే ఇది కొంచెం బెటర్ అవుతుందేమో. నేను కాదంటలే, కానీ కొంచెం లోతుకి వెళ్ళాలి. ఇప్పుడు చిన్నప్పుడు నేను గ్రామంలో స్కూల్లో చదువుకున్నాను. పంచాయతీ సమితి, జిల్లా పరిషత్. ఈనాటితో పోలిస్తే ఆనాడు జీతాలు లేవు, స్కూల్ బిల్డింగ్లు లేవు. 8వ తరగతి దాకా పూరిపాకలో మాకు క్లాసులు ఉండే. వర్షం కురిస్తే నీళ్లు వరదలు వచ్చాయి. ఆ స్కూల్కి వెళ్ళే రోడ్డు చుట్టుపక్కల మలమూత్రాల విసర్జన. మరి వర్షాకాలం వెళుతుంటే అసలు ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని అనాల్సి వచ్చేది నడిచి. చదువు అద్భుతంగా వచ్చింది. కాబట్టి బిల్డింగ్లు కట్టొద్దని నేను అంటలా, మంచి సదుపాయాలు వద్దని నేను అంటలా. కానీ మంచి సదుపాయాలు మంచి విద్యకు ప్రత్యామ్నాయం కాదు. సదుపాయాలు వస్తే విద్య ఉన్నట్టు కాదు, సదుపాయాలు లేకుండా ఉంటే విద్య రానట్టు కాదు. నిజంగా విద్యను ఏం ఆశిస్తున్నాం? ప్రతి పిల్లకి దేవుడు ఉంటే దేవుడు, లేకపోతే ప్రకృతి తెలివితేటలు ఇచ్చింది కదా. ఏ కులమైనా ఏ మతమైనా కూడా ఆ తెలివి బయటపడాలి, అది వికసించాలి. వాడి కనీసం భాష చదవటం రావాలా, అర్థం చేసుకోవాలా, భావ ప్రకటన రావాలా. 2 లెక్కలు వగేరా కొంచెం అర్థం చేసుకుని లెక్కలు గణిత సూత్రాలని ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలుసుకుని ప్రాబ్లం సాల్వ్ చేయగలగాల. ఇంగిత జ్ఞానం ఉండి మీరేమన్నా చెప్తే అర్థం చేసుకోవాలా, ఒక కంక్లూషన్కి రావాలి ఏ విషయం మీద. ఈ 3 మనకు కావాలా. 100కి 50 మంది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ 14-18 ఏళ్ల వయసు మధ్య 100కి 40 నుంచి 50 మంది గడియారం చూసి టైం చెప్పరా అంటే 14-18 ఏళ్ల మధ్య. అంటే వీళ్ళంతా స్కూల్కి వెళ్ళారు కదా. ఇప్పుడు నా వాచ్ 11-15 ఉన్నది. 100కి 80 మంది 70 మంది 11కి అటు ఇటు కొంతసారి అని చెప్తాడు. 14-18 మధ్య 100కి 50 మందికే 11 అని చెప్పగలుగుతున్నారు. మార్కెట్లో కూరగాయలు తూకం వేరా, 3 కేజీలు టొమాటో తూకం వేయని చెప్పంటే 3 కేజీలు పెట్టడం చేత కాదు 100కి 50 మందికి. మీకు బిల్డింగ్ నిన్ను కడితే నాకేం కావాలా? ఎంత సుందరమైనటువంటి కాంపౌండ్ వాల్స్ అయితే నాకేం కావాలా? వద్దని నేను అంటలా వాడి కాదు. ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను. టెక్నాలజీ మారిపోయింది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పూర్వకాలం ఫోన్ నెంబర్లు ఉండేవి. ఫోన్ నెంబర్లు అన్నీ నోటికి ఉండే. మీ నెంబర్ నాది, నాకు, నా నెంబర్ మీకు. కావాలి 100 ఫోన్లు 200. ఇప్పుడు ఇంట్లో శ్రీమతి నెంబర్ కూడా గుర్తుండదు. కరెక్టే, గుర్తుపెట్టుకుని కొట్టేవాళ్ళం. ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చినాక మనం మర్చిపోతున్నాం. కరెక్ట్. నాట్ దట్ మనకి నాలెడ్జ్ పోయి చేస్తున్నామా. ఇంతకుముందు నోట్లతో చెప్పేసేవాళ్ళం, 2 రోజులు 4 అని నోటితో చెప్పేవాళ్ళం. మనం కూడా ఇవాళ 2 రోజులు అనేసరికి ఒకసారి కంప్యూటర్ పక్కన కొడుతున్నాం. అంటే మనం టెక్నాలజీ పెరిగి మనం మారుతున్నాం కదా, మనతో పాటు వాళ్ళు మారుతున్నారేమో అనుకోవచ్చు కదా. అది ఏమాత్రం కాదు. ఇప్పుడు చదవటం టెక్నాలజీ ఎంతనో చదవాలి కదా. చదవాలి మనసులో వ్యక్తం చేయాలి కదా. ఇంగ్లీష్లోనో, తెలుగులోనో, హిందీలోనో ఏ భాష వస్తే ఆ భాషలో వ్యక్తం చేయాలి కదా. చేయాలి. అరే ఇప్పుడు ఈ రూమ్ విస్తీర్ణం ఎంత ఉందో సుమారుగా అని చెప్పగలగాలిగా. చెప్పాలి, అందాజుగా చెప్పాలిగా. ఎగ్జాక్ట్ చెప్పక్కర్లే. ఇప్పుడు మనం అనుకోండి, ఇదిగో 12 అడుగులు ఎంత 14 అడుగులు కనిపిస్తుంది, ఇదిగో 14 200 స్క్వేర్ ఫీట్, 180 స్క్వేర్ ఫీట్. అది తెలియకపోతే 10th క్లాస్ ఏమిటి, 18 ఏళ్ల వయసు ఏంటండి? వాడు దేని మరుగొస్తాడు ప్రపంచానికి? మీకు ఆధునిక యుగంలోనేమో పూర్వకాలంలో గొంతలు తవ్వి గోతులు పూడిస్తే ఉద్యోగం వచ్చేది కాదు కదా. ఎంతో కొంత బుర్ర ఉపయోగించాలి కదా. కాబట్టి మన కొన్ని రాష్ట్రాల్లో విద్య అన్న పేరుతో 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఖర్చుకు నేను వ్యతిరేకం కాదు, కానీ ఆ ఖర్చు వల్ల విద్య వస్తుందన్న భ్రమకు నేను పూర్తిగా వ్యతిరేకం. ఈ ఖర్చు ₹1 అదనంగా పెట్టకుండా కొంచెం బుద్ధి ఉపయోగిస్తే, కొంచెం సరిగ్గా పద్ధతులు ప్రవేశపెడితే బ్రహ్మాండంగా విద్యను బాగు చేయొచ్చు. అది చేయాలన్న కోరిక లేదు, ఆర్భాటం తప్ప. కాబట్టి విద్య బాగుపడుతుంది అన్నది నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. అబద్ధం అది. ఎందుకంటే ప్రతి సంవత్సరం చాలా ప్రామాణికమైన సర్వేలు చెప్తున్నాయి, అంతర్జాతీయ సర్వేలు, ప్రభుత్వం తెలంగాణలో 96% పాసులు. ప్రభుత్వమే నేషనల్ అచీవ్మెంట్ సర్వేలు పెడుతుంది. అంటే ఆ క్లాసులో, ఆ తరగతిలో
ఏ మేరకు ఒక యావరేజ్ విద్యార్థి, గొప్ప విద్యార్థి గురించి మాట్లాడలేం మనం. యావరేజ్ నుంచి ఏ మేరకు నేర్చుకోవాలని చూస్తే 35%, 28% వాళ్ళే చెప్తున్నారు, ప్రభుత్వం లెక్కలే. 28% నిజంగా విద్య వస్తే 96% ఎట్లా పాస్ అవుతున్నారు? ఆ ప్రశ్న వాడు అడగడు. ఇది ఒక డ్రామా. కాబట్టి విద్యని పరమ నాశనం చేసి పారేసాం, ఉన్న కొద్దికి చండాలం చేసాం. 120-125 మందికి తప్ప తల్లిదండ్రులు బాగా పట్టించుకుంటే, పిల్లలకు ప్రతిభ ఉంటే, కాస్త ఖరీదైన స్కూళ్ళకి వెళ్తే, టీచర్ పిల్లలు వాళ్ళెవరో ఇంట్లో పట్టించుకుంటే, అలాంటి కొన్ని సందర్భాల్లో తప్ప 170-80 మందికి తెలివితేటలు ఏమాత్రం వికసించకుండా వాళ్ళ బతుకులు నాశనం చేస్తున్నాం. మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఖరీదైన స్కూళ్ళకి వెళ్తానికి వాళ్ళకి భరించలేరు, కరెక్ట్. పెద్ద స్కూల్కి వెళ్తానికి ఏసీ స్కూళ్ళు ఇవన్నీ వెళ్ళలేరు, వీళ్ళు మామూలు స్కూల్కి వెళ్ళాలి. ఇంతకుముందు మీరు చదివినప్పుడుగా నేను చదివినప్పుడుగా మున్సిపల్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఉండి అందులో చదువుకునేవాళ్ళం. చదువుకున్న ఎంతో కొంత విద్య వచ్చింది మనకి. ఇప్పుడు వాళ్ళు అప్పుడు కూలిపోయి ఉన్నాయి అన్నీ, కరెక్ట్ లేవు కూడా స్కూల్స్. ఇప్పుడు ఏదో సెట్ చేస్తున్నారు వీళ్ళు, కొన్ని మిగిలిన వాళ్ళు కూడా సెట్ చేస్తామంటున్నారు. ఈ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు దీంట్లోనే రావాలి కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలనేది మీరు మంచి ప్రశ్న అడిగారు. రోజుకి 3-4 గంటలు నేను రోజు విద్య మీద ఖర్చు పెడుతున్నాను. నిన్న కూడా విద్య మీద 2-3 గంటలు ఇచ్చాను. మొన్న 4 గంటలు కూర్చున్నాను. ప్రతిరోజు దాని మీద నాకు చాలా పని నాకున్నా కూడా ఈ మధ్యకాలంలో విద్యకు చాలా టైం ఇస్తున్నాను. మనకు ముందు పాజిటివ్ చూద్దాం. పిల్లలంతా స్కూల్కి వెళ్తున్నారు, ప్రైవేటో గవర్నమెంటో. పేద తల్లిదండ్రులు కూడా శక్తికి మించి ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో కూడా పంపిస్తున్నారు చాలామంది. అవి బోగస్ ప్రైవేట్ స్కూల్స్. అది ఇంత పెట్టేసే స్కూల్ అంటున్నారు వాళ్ళు, ఇంత రూమ్లో. ఏమవుతుందంటే ఇక్కడ రావట్లేదు కాబట్టి ఎక్కడో కనీసం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి పట్టించుకుంటున్న భావంతో ఏదో వెళ్తున్నారు. పెట్టగానే ఏదో విద్య రావట్లా. నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి తపన అది కనిపిస్తుంది. అంటే డిమాండ్ ఉంది, నా పిల్లలు బాగుపడాలన్న కోరిక ఈ సమాజంలో 100%. ఈ కులం ఆ కులం గ్రామం పట్టణం ఆ కోరిక లేని వాళ్ళు లేరు. గవర్నమెంట్లు విపరీతంగా ఖర్చు పెడుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పాను 13 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ దేశంలో విద్య కోసం అని చెప్పి. ఒక్కొక్క బిడ్డ మీద కొన్ని రాష్ట్రాల్లో 90,000, 80,000, 85,000 స్కూల్ విద్యకు దాటుతుంది. చాలా స్కూళ్ళు 30-40 వేల రూపాయల ఫీజుతో బ్రహ్మాండంగా చదువు చెప్తున్నారు. కాబట్టి డబ్బులు ఎందుకంటే ఎక్కువ అక్కర్లా, సద్వినియోగం చేస్తే. ఇవన్నీ ఉన్నప్పుడు మనకి చాలా అదృష్టం. ఒక రకంగా డిమాండ్ బాగుంది, విద్య కావాలి. అలాగే ఓ పిల్లాడికో పిల్లకు ఐఐటీలో సీట్ వచ్చింది, ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యారంటే ఎంత సంబరం ఈ దేశంలో. అసలు పేపర్లో ప్రకటనలు కానీ లేకపోతే మనం పత్రికల్లో ప్రచారం కానీ. కాబట్టి సమాజం విద్యను గౌరవిస్తుంది. అంగట్లు అన్నీ ఉన్నాయి, అల్లుడు నోటేషన్ ఉంది. ఏమిటంటే అది విద్య నుంచి మన పిల్లలకి ఏమి రావాలి అన్న విషయం మనకు అవగాహన లేకుండా పిచ్చి గోల్స్ పెట్టాం, పిచ్చి పరీక్షలు పెట్టాం. ఆ పరీక్షల్లో మార్కులు ర్యాంకులు అదే ప్రమాణంగా తీసుకుంటున్నాం. మార్కులు ర్యాంకులు తప్పు కాదు, కానీ పరీక్ష చండాలమైనప్పుడు ఈ మార్కులు ర్యాంకులంతా చండాలమే. మీ బుద్ధి వికాసాన్ని చూడకుండా పరీక్ష అయితే బట్టి లేకపోతే కాపీ కొడితే బ్రహ్మాండంగా ర్యాంకులు వచ్చినాయి అనుకోండి, అది తీసుకొస్తున్నారు మన వాళ్ళు, బ్రహ్మాండంగా తీసుకొస్తున్నారు, దానిలో అనుమానం లేదు. మీరు మ్యాథ్స్ కాపీయింగ్ లేని రాష్ట్రాలను చూడండి మీరు ఎక్కడన్నా కూడా. బట్టి పట్టుకొని 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లు కనుక బట్టి పడితే, ఇది స్కూల్ ఎందుకు, కాలేజీలో 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లు బట్టి పడితే ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. లాస్ట్ 1 వీక్ బట్టి పడితే చాలు, ఇంకేం అక్కర్లే. ఏం చదివేది, ఎవరిని మోసం చేసుకుంటున్నాం? ఆ గోల్ మార్చండి. ఈ 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లు బట్టి పడితే ఫస్ట్ క్లాస్ వచ్చేది తిరిగి కాకుండా, అది కాపీ కొట్టే అవకాశం లేకుండా బుద్ధి కుశలతను పరీక్షించేది. ఉదాహరణకి పీసా అని ఒక పరీక్ష, అంతర్జాతీయ పరీక్ష. చాలా దేశాలు, డబ్బున్న దేశాలు, డబ్బులేని దేశాలు కూడా పోలిక కోసం 15 ఏళ్ల వయసులో మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారని. దానిలో 74 దేశాల మధ్య సర్వే జరిగితే కొన్నేళ్ల క్రితం ఇండియా ర్యాంకు అడుగు నుంచి 2వ ర్యాంకు, 73. మన అదృష్టం కొద్దీ కిర్గిజిస్తాన్ అని ఒక దేశం ఉంది, సెంట్రల్ ఏషియాలో ఒకప్పుడు సోవియట్ యూనియన్లో ఉండేది. వాడు ఆ దేశంలో లిస్ట్లో ఉన్నాడు కాబట్టి మన లాస్ట్ రాలా, వాడు మన కింద ఉన్నాడు. నేను ఇది బాగా ప్రచారం చేయడం మొదలెట్టాను దేశంలో. కొంతమందికైనా నా వల్ల తెలిసింది. నేను అనుకున్నాను కొంచెం ఆలోచిస్తారు, ప్రభుత్వాలు ఇంత ఖర్చు పెడుతున్నాం కదా, పిల్లలు ఎంత తక్కువ స్థాయిలో ఎందుకున్నారు, ఏం చేద్దామని ఆలోచన పెడతారనుకుంటే వాళ్ళ తెలివితేటలు ఎంత ఉన్నాయంటే నేను అసలు ఊహించరా. ఇక నుంచి పీసా సర్వేలో భారతదేశం పాలు పంచుకోదన్నారు. ఇది బాగుంది కదా. 2009లో జరిగింది ఇది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 15 ఏళ్ళగా పీసా సర్వేలో మళ్ళీ ఇండియా పాలు పంచుకోవాలి. ఆ సర్వేలో ఫస్ట్ ఎవరు వచ్చారు ఆ సంవత్సరం? చైనా వచ్చింది. అమెరికా కాదు, జర్మనీ కాదు, జపాన్ కాదు, ఫ్రాన్స్ కాదు, లేకపోతే ఫిన్లాండ్ కాదు, మరొకటి కాదు, చైనా వచ్చింది. సెకండ్ షాంఘై చైనా, మన హాంకాంగ్ చైనా వచ్చింది. థర్డ్ సింగపూర్ వచ్చింది. అంటే పెద్ద డబ్బు అక్కర్లా మీకు. మనసుంటే, పిల్లలకి విద్య అందాలన్న మనసుంటే మన అధ్యయనం సాధ్యం. కాబట్టి మనంతా పరీక్ష చుట్టూ తిరుగుతున్నాం కాబట్టి
ఆ పరీక్షని ఒత్తిడి లేకుండా బట్టి పట్టి అవసరం లేకుండా ఈ పిల్లడు లేక పిల్ల భాష అర్థం చేసుకుంటున్నారా, భావ ప్రకటన చేస్తున్నారా, గణిత సూత్రాలు అర్థం చేసుకుని ఎక్కడ ఉపయోగించాలో తెలిసి దాన్ని ప్రాబ్లం సాల్వింగ్కి సింపుల్గా ఉపయోగిస్తున్నారా, లాజిక్ ఉపయోగిస్తున్నారా, ఈ మూర్తిని పరీక్షించేట్టుగా మీరు పెట్టండి. మొత్తం సిస్టమ్ అంతా దానికోసం తంటాలు పెడతాడు. ట్యూషన్కి వెళ్తాడు, ఇంట్లో కూర్చుంటాడు, ఎవడో గైడ్లు పెడతాడు. నాకు అనవసరం అది. వాడి బుద్ధి ఉపయోగిస్తున్నంతకాలం ఏదో రకంగా మనం ఏంటంటే పరీక్షల్లో విజయం సాధించటము, మార్కులు తేవటము, ర్యాంకులు కావటము, మనందరూ ఫస్ట్ దానిలో. పరీక్ష చండాలంగా ఉంటే ఉపయోగం ఉంది, పరీక్ష కాపీ ఉంటే ఉపయోగమే ఉంది. మన సమస్య పరీక్ష చండాలంగా ఉంది, పరీక్షల్లో కాపీలు ఉన్నాయి. అది తీసేసి ఈ రకమైన ఆ పేసా పరీక్ష ఎట్లా ఉంటుందో, నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో ఏం చూస్తున్నామో ఇట్లాంటి పరీక్ష కనుక సరిగ్గా పెట్టినట్టయితే, కాపీ కొట్టే అవకాశం లేకుండా పెట్టడానికి పద్ధతులు చాలా ఉన్నాయి, పెట్టినట్టయితే 3-4 ఏళ్లలో దేశమంతా ఉద్యమంలాగా చేస్తారు. ఇదెవడో ఒక అధికారి పని కాదు, ఒక పిఎం పని, సీఎం పని కాదు, కోట్లాది మంది తల్లిదండ్రులు పిల్లల పని, మన సమాజం మొత్తం పని. 27 కోట్ల మంది పిల్లలు ఉన్నారు స్కూళ్ళల్లో దేశంలో. 27 కోట్ల మంది పైన ఉన్నారు. అంటే ఒక దేశం అయితే ప్రపంచంలో 5వ పెద్ద దేశం అవుతుంది. ఇంతమందిని మీరేదో గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు బెత్తం పట్టుకు చేస్తాడు, లేకపోతే ఎవడో, ఇవన్నీ భ్రమలు. వాళ్ళ ఇన్సెంటివ్ మార్చాలి. ఇది లక్ష్యం. ఆ లక్ష్యం కోసం అందరూ ఉన్నారు. ఆ దారి చూపెట్టండి, మొత్తం సమాజం కలుగుతుంది. అందుకని ఈ మాట కాదు. ప్రస్తుతం ఎఫ్టీఆర్లో కొన్ని సంస్థలతో కలిసి కూర్చుని మన భారతీయులు అమెరికాలో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా తెలుగు వాళ్ళే, ఎన్ఎస్ఎఫ్ అని ఉంది, నార్త్ సౌత్ ఫౌండేషన్. వాళ్ళు అమెరికాలో ఏం చేశారంటే భారతీయ పిల్లలకి, ఏ రాష్ట్రం వాళ్ళైనా ఏ భాష వాళ్ళైనా కూడా, వాళ్ళు టాప్లో రావడం కోసం చెప్పి స్పెల్లింగ్ బీ అని, మ్యాథ్స్ ఒలింపియాడ్ అని పెట్టి బాగా విజయం సాధించారు అమెరికాలో 50 రాష్ట్రాల్లో. అందుకని ఇండియాకు చెందిన, మన దేశానికి సంతకు చెందిన పిల్లలు అమెరికాలో చాలా టాప్లో ఉంటారు ఇప్పుడు కూడా స్కూల్స్లో. వాళ్ళు ఇండియాలో ఏమైనా చేద్దామని నేను చెప్పాను, మీరు స్కాలర్షిప్లు డబ్బులు ఇవ్వక్కర్లేదు, అది కాదు ముఖ్యం. మనం పిల్లల విద్యా ప్రమాణాలు పెరగాలంటే అసెస్మెంట్ టూల్, ఆ పరీక్షల పద్ధతిని మారుద్దామని చెప్పని దానికి ఎఫ్టీఆర్ కూడా సాయం చేస్తుంది. దానికి ఒక మంచి మార్గాన్ని ఇస్తున్నాం. దానికి ప్రైవేటు గవర్నమెంట్ తేడా లేకుండా ఈ దేశంలో పిల్లలందరూ బతుకు మార్చడానికి చాలా తేలిగ్గా ఇప్పుడు ఉన్నాయి. చాలా చాలా గొప్పగా ఆలోచన చేసేవాళ్ళు చాలామంది దేశంలో స్వచ్ఛంద సంస్థలు కానీ, మరి వదాంజలు కానీ చాలామంది ముందుకు వస్తున్నారు. విద్య బాగుపడాలి. ఎందుకంటే మన పిల్లలు ఇక్కడి నుంచి ఇంత అధ్వానంగా ఉన్నా 10-15% మంది బ్రహ్మాండంగా చేస్తున్నారు కదా. మన సత్యనారాయణ అక్కడ ఉన్నాడు, లేకపోతే మరి ఇంకొక ఆయన చెప్పుకుంటున్నాం మనం గర్వంగా. వీళ్ళందరికీ కూడా ఏంటంటే మరి మనం ఈ విద్య నుంచి వచ్చాము, ఈ విద్య బాగోలేదు, బాగు చేయాలని తపన. కాబట్టి కొద్దిగా మనం ఈ పద్ధతి మార్చి ప్రభుత్వాలు కొంచెం ఊరికే బిల్డింగులు కట్టడం విద్య అనుకోకుండా పిల్లల మేధస్సు వికసించాలి, అదే విద్య అని అర్థమైతే కొద్దిపాటి ప్రయత్నంతో బ్రహ్మాండాన్ని ఫలితాలు సాధించవచ్చు.